నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు మీకు ఒక లవ్ స్టోరీ చెప్పాలనుకుంటున్నా. కానీ లవ్ స్టోరీలు పెద్దగా మనకి సెట్ అవ్వదు. కాకపోతే యూత్ ఉన్నారు కదా, వాళ్ళ కోసం చెప్పాలని కొంచెం కొంచెం ప్రయత్నిస్తున్నాను అనమాట. ఈ లవ్ స్టోరీలు ఏంటంటే అర్థం చేసుకోవటం చాలా కష్టం. కానీ ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటే మాత్రం లైఫ్ లాంగ్ ఎంజాయ్గా బతకొచ్చు అనమాట. అయితే ఎక్కడో చిన్న పొరపాటు, ఎప్పుడు ఎలాంటి అలజడి కలుగుతుందో తెలియదు, ఎలాంటి మనుషులు వీరి మధ్యకు వస్తారో తెలియదు. కానీ వారి మధ్య పెట్టే చిచ్చు తారాస్థాయికి ఎదుగుతుంది. అరే, వారు ఎంతో గాఢంగా ప్రేమించుకున్నారే, అది మాటలతో చెప్పలేనివి. అది ఎలా చెప్పాలి అని అన్నా కానీ మనం చెప్పలేనిది అంత గాఢమైన ప్రేమ అండి. అలాంటి ప్రేమ మధ్యలో ఎవడో ఒకడు మధ్యలో వచ్చేస్తారు. వచ్చేసి ఎంతో అలజడి. వాడు వేసే చిన్న రాయి ఎలా ఉంటుందంటే, పెద్ద నీటి సముద్రంలో ఒక రాయి వేస్తే ఆ అలజడి ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి ఎలా పరిగెడుతుందో తెలుసా? అంత తీవ్రంగా కదిలిస్తుంది. పాపం ఈ మధ్యకాలంలో చాలామందిని చూస్తుంటే వారు మన కళ్ళ ముందు ఎంతో గాఢంగా ప్రేమించుకుంటూ తిరుగుతున్న మనం అబ్జర్వ్ చేస్తూనే ఉంటుంటాం. కాకపోతే యూత్ కదా, ఎంజాయ్ చేయని అన్నట్టుకుంటుంటే వారు ఎక్కడ డ్రాప్ అవుతున్నారో తెలియట్లేదు. ఓ పొరపాటు అనేది ఎవడో మధ్యలో వచ్చి క్రియేట్ చేస్తాడు. సరే, క్రియేట్ చేసినోడు బాగానే ఉంటాడు, మధ్యవర్తులంతా బాగానే ఉంటారు. కానీ వీరిద్దరు మాత్రం ఎప్పటి నుంచి లవ్ చేస్తున్నారో, ఎంత తీవ్రత అనేది వారు పెంచుకొని ఉంటారో, అలాంటి దాన్ని ఒకే ఒక్కడు వచ్చి మధ్యలో ఏలి పెట్టడం వల్ల అది ముక్కలైపోతుంది. లైఫ్ పాడు చేసుకుంటున్నారు. ఆ లైఫ్ వల్ల వీళ్ళిద్దరి మధ్య, ఆ పెట్టినోడు బాగానే ఉంటాడు, వీళ్ళిద్దరి మధ్య గొడవలు చాలా పెద్ద తారాస్థాయికి ఎదిగిపోయి ఎవరో ఒకరు మరణించడం జరుగుతుంది. అయితే లవర్స్కి నేను ఏం చెబుతున్నా, మీరు తీవ్రంగా ప్రేమించుకోవచ్చు, పర్లేదు, తప్పేం లేదు. కాకపోతే ఏంటంటే, మీ ప్రేమ మధ్యలోకి ఎవరైతే మధ్యవర్తులు వచ్చేసి మీ యొక్క లైఫ్ని పాడు చేస్తున్నారో ఆ విషయం మీద ఫోకస్ పెట్టండి. మీ ఇద్దరి మధ్య కాదు. ఎవడో వచ్చి ఏదో అన్నాడని చెప్పేసి ఇతను వచ్చేసి ఆమెను అంటాం, ఆమె వచ్చేసి ఇతన్ని అంటాం, అది ఎంతో తీవ్ర స్థాయికి వెళ్ళి, సరే వీళ్ళు ఆ మధ్యవర్తి కనుక రాకపోతే వీళ్ళ లైఫ్ అనేది అసలు శాశ్వతంగా చరిత్రలో నిలిచిపోయే విధంగా ఉండవలసిన ఈ ప్రేమ గాథలను ఎవ్వడో క్రియేట్ చేసిన మధ్యవర్తి మాటలకు వీరిద్దరి మధ్య రేగిన ఈ చిచ్చు అంతటితో ఎంతో ప్రేమ పెంచుకున్న వీరిద్దరి ప్రేమ తునాతునకలైపోయి లైఫ్ లాంగ్ కలిసి ఉండాల్సిన వారు ఆదిలోనే అంతమైపోతున్నారు. ఈ ఒక్క విషయం గుర్తించండి లవర్స్ బాయ్స్ అండ్ గర్ల్స్. మీరు కాలేజీ స్టూడెంట్లైనా కానివ్వండి, వ్యాపారస్తులైనా కానివ్వండి, ఇక ఏ వయసు వారైనా కానివ్వండి, మీ మధ్యలో వచ్చిన ఈ ప్రేమలు అనేది శాశ్వతంగా ఉండటానికి ఈ మధ్యలో వచ్చిన గొడవలు అనేది తీపి గుర్తులుగా పెట్టుకోండి. కానీ ఆ గుర్తులనే మీ లైఫ్లో కుచ్చి 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 ఎందుకు సార్ మీ లైఫ్లో నాశనం చేసుకుంటున్నారు? ఎందుకు మీ లైఫ్లో నాశనం చేసుకుంటున్నారు? ఎవ్వరో వచ్చిన మధ్యవర్తుల వల్ల మీరెందుకు నాశనం చేసుకుంటున్నారు? ఇంత గాఢంగా ప్రేమించుకున్నారే, ఒకళ్ళ మనసు ఒకరికి మీకు అర్థం కావట్లేదా? మొన్నటికి మొన్న ఎక్కడో ఒక స్టూడెంట్ అండి, అంటే వాళ్ళు చాలా తీవ్రంగా ప్రేమించుకున్నారు. అసలు పెద్దలు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఆ పెళ్లి స్థాయికి దగ్గరకు పడ్డారు. ఎవడో పనికి మాలినోడు ఒకటి ఏదో ఎంటర్ అవుతాడు కదా, వచ్చేసి ఈమెతో క్లోజ్గా మాట్లాడటం స్టార్ట్ చేశాడు. సరే, ఆ క్లోజ్నెస్ అనేది అది ఏ బంధం అయ్యి ఉండొచ్చో, కానీ ఇతను అర్థం చేసుకోవడంలో కూడా లోపం ఉందన్నమాట. ఆ లోపంతో అతనితో ఎందుకు మాట్లాడుతున్నామని వాదించడం వల్ల
ఆమె మనస్తాపం చెందేసి అతనితో మాట్లాడటం మానేశాక అతను 7 అంతస్తుల బిల్డింగ్ అండి. ఒక్క స్టూడెంటు తల్లిదండ్రుల ప్రేమ అనేది మర్చిపోయి ఆ అమ్మాయి మీద పెట్టుకున్న ప్రేమకి ఆమె మాటలాడనందుకు 7 అంతస్తుల బిల్డింగ్ మించి దూకి మరణించాడు. ఇటు తల్లిదండ్రుల ప్రేమ ఏమైపోయింది? ఆ అమ్మాయి మీద ఉన్న ప్రేమ ఏమైపోయింది? అర్థం చేసుకునే దగ్గర ఎవరి దగ్గర ఎంత లోపం వచ్చింది? ఒక విషయం అర్థం చేసుకోక సరే ఒక్క నిమిషం ఆలోచించవచ్చు కదా, అతను మరణించే ముందైనా కానీ ఎందుకు మరణిస్తున్నాం? ఇదే లైఫ్ కాదు కదా, ఈఎంఐ లైఫ్ కాదు కదా, ఎందుకు ఆలోచించలేకపోయిండు? కానీ అండి సార్, మనం ఎదురుగుండే వాళ్ళు ఎన్నేం చెబుతాం సార్, ఏది ఈ అమ్మాయి దొరకకపోతే ఇంకొక అమ్మాయి లేదా, ఈమెనా నీకు ఏం నచ్చింది, ఈమెలో నీకు ఏం నచ్చింది, ఏం బాగుంది, ఏం అందంగా ఉంది, ఈమె కాకపోతే నీకు ఇంకొక అమ్మాయి లేదంటాం. అది మనం చెప్పడానికి ఎన్నేం చెబుతాం. కానీ అతని మనసులో ఏముందో, అతని మనసు ఆమెకి ఒక్కదానికే సొంతమయ్యేలా ఇచ్చాడు. ఆ మనస్సులో ఆమెకు తప్ప ఎవరూ లేరు అనుకొని ఊహించుకున్నాడు. ఆమె ప్రపంచం అనుకున్నాడు, అదే లోకం అనుకున్నాడు, అదే సర్వస్వం అనుకున్నాడు. తిన్నా పడుకున్న మొత్తం ధ్యాస మొత్తం ఆమె మీద పెట్టుకున్నాడు. అది అనేది కరుడు గట్టి గడ్డగట్టిపోయింది. అతను ఆ తీవ్ర బాధను ఆమె మాట్లాడకపోయాలక, ప్రతి నిమిషం మాట్లాడి అమ్మాయి మాట్లాడకపోయాలక తీవ్ర బాధ అనేది గడ్డగట్టుకుపోయి ఏ విధంగా చెప్పాలో అర్థం కాని పరిస్థితుల్లో అతను 7 అంతస్తుల బిల్డింగ్ ఎక్కేసి అంత పైనుంచి పడితే కింద మనం చిన్నగా కింద ఏదైనా రాయి తగులుకొని కింద పడితేనే ప్రాణాలు పోయే పరిస్థితి వస్తుంది. కానీ అతను అంత ఎత్తు ఎక్కేటప్పుడు కిందకు చూసినప్పటికి అతనికి ఏమీ కానరాలేదు సార్. అతనికి కానొస్తుంది మొత్తం ప్రేమ నిండిపోయి ఉన్నది. ఆయన గుండె మరణించే ముందు కూడా ఆమెనే తలుచుకుంటూ ఎంతో కరుడు గట్టిపోయిన గుండెతో ఏకధాటిగా ఒక్కసారిగా ఆ 7 అంతస్తుల బిల్డింగ్ మంచి దూకి మరణిస్తే అంత హృదయం బద్దలైపోయి ఆ బ్లడ్ అనేది కూడా ప్రేమ అనే పదంతో వస్తుందంటే చెబుతుంటే నాకే చాలా బాధగా ఉంది సార్. చెబుతుంటే నాకే చాలా బాధగా ఉంది. మరి వింటున్న మీకెలా ఉందో? అంత ప్రేమను మూటగట్టుకొని ఒక్కసారిగా దూకి చచ్చిన అతని హృదయం ఎలా ఉందో ఒక్కసారి ఆలోచించండి ప్రేమికులారా. ఒకసారి ఆలోచించండి. పెద్దలు ఉన్నారు, ఏమి పిల్లలు ఏం చేస్తున్నారో గమనించండి. వారు ఎంతగా ప్రేమించారో ఒక్కసారి వారిని గమనించండి. ఏం సార్, కుల మతాలు ఎక్కడా సార్? ఎందుకు సార్ ఇవన్నీ? వాళ్ళ హృదయాల బద్దలవుతున్నాయి సార్. మీరు ఎంతకాలం సార్? మీరు కొంతకాలం ఉండేవాళ్ళు. లైఫ్ లాంగ్ బతికేది ఎవరు సార్? స్టూడెంట్ పిల్లలు లైఫ్ లాంగ్ సుఖంగా ఉండాలనుకోండి సార్. ఒక్కసారి ఆలోచించి ప్రేమికులని కాపాడుకోండి సార్. ఒక వ్యక్తి ఒక అమ్మాయిని ఎంత ఇష్టంగా ప్రేమించాడో లైఫ్ లాంగ్ కూడా అంతే ఇష్టంగా ఉంటారు. అదే ప్రేమ తల్లిదండ్రుల మీద కూడా అలాగే ఉంటుంది. మీరు వాళ్ళ మనసులు చంపేసి ఎక్కడో మీకు ఇష్టం వచ్చిన అమ్మాయితో పెళ్లి చేస్తే వాళ్ళు ఇష్టం లేని సంసారం ఆమెతో చేస్తూ ఆమెని అర్థం చేసుకోలేక ఒకరినొకరు పోరాడుకుంటూ మీ మీద ప్రేమ చూపించలేక వాళ్ళ మీద ప్రేమ చూపించలేక మీ లైఫ్ లాంగ్ నరకం అనుభవిస్తూ కోర్టుల చుట్టూ పోలీసుల చుట్టూ ఇలా తిరిగి 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 ఎందుకు సార్ లైఫ్లు పాడు చేస్తారు? ఎందుకు సార్ లైఫ్లు పాడు చేస్తారు? అర్థం చేసుకోండి సార్, అర్థం చేసుకోండి. ఇది ఎలా ఉంటాయి? సరే మాట్లాడలేదే అమ్మాయి, చనిపోయిన తర్వాత వచ్చి హృదయం పగిలిపోయేలా ఆమె ఏడుస్తుంటే బాబు అసలు అది చెప్పడానికి మాటలు రావట్లేదు సార్. కన్నీరు వస్తుంది. మీతో మాట్లాడటానికి కూడా నాకు మాట రావట్లేదు సార్. ఎందుకంటే అది ఎంత హృదయం కదిలించేది. ఒక్కసారి వాళ్ళ లైఫ్లోకి మనం వెళ్ళి చూస్తే అర్థమవుతుంది సార్. ఆ అమ్మాయి వచ్చి గుండెలు పగిలిపోయేలా ఏడ్చి ఎందుకు నేను మాట్లాడలేకపోయినా అని ఆ అమ్మాయి ఈ మాట నేను మాట్లాడకపోవటం వల్లే జరిగింది, ఎందుకు మాట్లాడలేకపోయానని హృదయం పగిలిపోయేలా ఏడుస్తుంటే చూసేవాళ్ళ కళ్ళు, వాళ్ళ హృదయం ఏం చెప్పలేదు సార్. ఆ అమ్మాయి
3 డేస్ తర్వాత ఈ బాధ తట్టుకోలేక ఎస్ ఆమె కూడా ఆత్మహత్య చేసుకుంది సార్. అవసరమా సార్? అవసరమా? ఎందుకు మీరు ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోతున్నారు? ఎందుకు సార్ వాళ్ళు ఎంతగా ఇష్టపడుతూ ఉన్న మధ్యలోకి మీరు వచ్చేసి ఎందుకు అలజడి రేపుతున్నారు? బతికించండి సార్. మీకు ఎట్లాగూ ప్రేమ లేకపోతే ప్రేమించుకునే వారినన్నా బతికించండి సార్. వారిని ఇబ్బంది పెట్టొద్దు. ప్రేమికుల కోసం ఈ వీడియోని అంకితం చేస్తున్నాం సార్. ఈ వీడియోని ప్రేమికుల కోసం అంకితం చేస్తున్నాం. ఎవడో వచ్చి మీ మధ్యలో కల్పించే అనుమానాలకు మీ ప్రేమను చంపుకోవద్దు. తల్లిదండ్రులకు చేతులెత్తి మొక్కుతున్న తల్లిదండ్రులకు ప్రేమికులను విడదీయకండి. వారి మనసులని బద్దలు చేయకండి. వారి బాధని అర్థం చేసుకోండి సార్. చెప్పే మాకే గుండె పగిలిపోతుంది. మరి ప్రేమించిన వాళ్ళ పరిస్థితి ఆలోచించండి సార్. వారిని వద్దు అని వాదిస్తే వారు ఎంత గుండె పగిలిపోయేలా రోధిస్తూ మిమ్మల్ని వదులుకోలేక వాళ్ళని వదులుకోలేక లైఫ్ లాంగ్ జీవించలేక ఎలా మరణిస్తున్నారో చూడండి సార్. మరణాలు ఎందుకు పెరుగుతున్నాయి? ప్రేమికులను హ్యాపీగా ఉంచండి సార్. హ్యాపీగా ఉంచండి. మీ పిల్లల మనసులో ఏముందో అది కరెక్టా కాదా చెప్పి చూసి వారిని అర్థం చేసుకోండి సార్. ప్రేమికులారా, మీరు ఒక్కసారి ఆలోచించండి. ఎవరో వచ్చి మధ్యలో పెట్టే పుల్లల వల్ల మీరు లైఫ్లు పాడు చేసుకోవద్దు. అమ్మా మీరు కూడా సరే ఆ అబ్బాయి ఏదో అని ఉండొచ్చేమో కానీ మీరు ఏకధాటి కథంతో స్ట్రైక్ చేసినట్టుగా మాట్లాడతాం మానేస్తే మీ మీద పెంచుకున్న ప్రేమ కథను ఎలా బలైపోతున్నాడో చూడండి. సరే, ఎవరి మనసులనైనా మా మాటల ద్వారా మీకు తప్పు అనిపిస్తే క్షమించండి. ప్రేమికులారా, మీకేమన్నా మా మాటల ద్వారా ఇబ్బంది అనిపిస్తే క్షమించండి. కానీ ఇది ప్రేమికులకి అంకితం చేస్తున్న వీడియో. మీరు హ్యాపీగా ఉండాలని అనుకుంటున్నాం. ఒకరినొకరు అర్థం చేసుకోండి. అర్థం చేసుకోకుండా అనర్థాలు తెచ్చుకొని మీరు ఎటువంటి అఘాయిత్యాలు చేయవద్దు. నమస్కారం సార్. నమస్కారం. ధన్యవాదాలు.